వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీమ. ఈ రోజు అయితే మనం ఇక్కడ అంటే సిఎంఆర్ జంక్షన్ వద్ద ఉన్న ఓ ప్రైవేట్ హోటల్లో అయితే రాష్ట్ర మానవ హక్కుల సంఘం IHRC అలానే రాష్ట్ర అధ్యక్షుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అయితే మనం రావడం జరిగింది. ఇక్కడ విశేషాలు మరి ప్రమాణ స్వీకారం యొక్క అంతేకాకుండా 3 వార్డుల ఎవరైతే ఉన్నారో పేదలకైతే ఉచిత సరుకులు పంపిణీ కార్యక్రమం కూడా చేస్తున్నారు. నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం కూడా చేస్తున్నారని చెప్పొచ్చు. అయితే ఈ కార్యక్రమానికి మాజీ మేయర్ వెంపడాపు విజయలక్ష్మి అలానే మాజీ డిప్యూటీ మేయర్ కోల్గట్ల శ్రావణి కూడా ముఖ్య అతిథులుగా హాజరయ్యారని చెప్పొచ్చు. అలానే ఇక్కడున్న అంటే మానవ హక్కుల సంఘం నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సన్మాన కార్యక్రమం కూడా నిర్వహించారు. 3 వార్డులకు సంబంధించి పేదలకైతే నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం కూడా చేస్తున్నారని అయితే చెప్పొచ్చు. మరి ఆ విశేషాలు ఏంటన్నది ఒకసారి మనం చూసేద్దామా. నేడు IHRC ఇండో హ్యూమన్ రైట్స్ కేర్ యొక్క సంస్థ ఈరోజు ఇన్స్టలేషన్ కార్యక్రమంలోని నూతనంగా ఈ రాష్ట్ర ప్రెసిడెంట్గా జామాన శ్రీనివాస్ గారు ఎన్నికవ్వడము చాలా ఆనందించాల్సిన విషయం. మరి అన్ని రంగాల్లో వాళ్ళు కూడా కుల మత రంగానికి కూడా సంబంధం లేకుండా అన్ని రంగాల వాళ్ళు కూడా ఈ హ్యూమన్ రైట్స్ కుటుంబంలోని భాగస్వాములు అవ్వడము నిజంగా ఆనందంగా ఉంది. మరి ఈరోజు ఇన్స్టలేషన్ కార్యక్రమం ద్వారా మీడియా మిత్రుల ద్వారా మీ అందరికీ కూడా ప్రజలందరికీ కూడా తెలియజేస్తుంది ఒకటే, కొన్ని సమస్యలు మనకి వచ్చినప్పుడు ఇంట కానీ వీధిలో కానీ ఏ సమస్యలు వచ్చినా సరే పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని జరగచ్చు జరగకపోవచ్చు. కానీ సమస్య ఏదైనా సరే ఖచ్చితంగా హ్యూమన్ రైట్స్ ఎక్కడైనా భంగం కలిగిందంటే ఎల్లప్పుడూ కూడా IHRC ముందంజలో ఉంటుందని తెలియజేస్తూ మీ అందరికీ కూడా మరొకసారి గుర్తు చేస్తున్నాను. మరి ఈరోజు ఈ IHRC కుటుంబము ఇంకా పెద్దగా అవ్వాలని మన జామాన శ్రీని గారి యొక్క ఆధ్వర్యంలోని ఎక్కడా కూడా ఒక మానవుని హక్కులు ఎక్కడా కూడా భంగం కలగకుండా ఆయన కాపాడతారని ఆయన కానీ ఆయన కుటుంబం ఈ IHRC కుటుంబ సభ్యులందరూ కూడా అని ఆశిస్తూ మరి ప్రత్యేకమైన రోజున 48, 49, 50 డివిజన్లో ఉండే శానిటేషన్ వర్కర్లందరినీ కూడా గుర్తించి వాళ్ళకి నిత్యావసర సరుకులు ఈ ప్రత్యేకమైన రోజున గుర్తుగా వాళ్ళందరికీ కూడా పంపిణీ చేయడం నిజంగా అభినందనీయం. గత 4 ఏళ్లుగా కూడా ఎక్కడైతే కష్టం ఉందో అక్కడ IHRC ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. వివిధ మెడికల్ క్యాంపులు కానీ నిత్యావసర సరుకులు కానీ వాటర్ పంపిణీ కానీ మజ్జిగలు పంపిణీ కానీ ఫ్రూట్స్ పంపిణీ కానీ ఓల్డేజ్ హోమ్లో ఫుడ్లు పెట్టడం కానీ ఇలా ఎన్నో కార్యక్రమాలు ఈ 4 ఏళ్లలోని ఎవరు ఊహించిన విధంగా IHRC పూర్తి చేసుకుంది. మరెన్నో అద్భుతమైన కార్యక్రమాలు మన విజయనగరంలో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. జామాన్ శ్రీని గారు ప్రమాణ స్వీకారానికి IHRC వాళ్ళు రావడం చాలా సంతోషకరమైన విషయం. అలాగే ఈ IHRC వారు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అంటే చిన్నపిల్లలు అవనియండి, కాలేజీలో చదువుతున్న వారు, ముసలి వాళ్ళకి, ఎందుకంటే మానవ సేవ మాధవ సేవను గుర్తించి వాళ్ళు పేద ప్రజలకు సేవలు చేయడం వాళ్ళ సంస్థకి నేను అభినందిస్తున్నాను. అలాగే జామాన్ శ్రీని అనేక సేవా కార్యక్రమం చేసి ఈ పదవిని ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ వారి సంస్థకి అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. IHRC భారత మానవ హక్కుల సంరక్షణ సంస్థ అధినేత ఫౌండర్ అయినటువంటి మన ప్రసాదరావు గారు చైర్మన్గా, నేషనల్ చైర్మన్ గారు నన్ను రాష్ట్ర అధ్యక్షులుగా నియమించారు. నా మీద ఒక నమ్మకం ఆయనకి, ఆయన ఏదైనా కార్యక్రమం చేస్తారు, ఒక సంస్థను ముందుకు నడిపిస్తారనే నా మీద నమ్మకంతో ఆయన నాకు ఈ బాధ్యతలు అప్పచెప్పారు. రిటైర్డ్ IAS ఆయన ఎన్నో పదవుల్ని అవిరోధించారు. ఆయన ప్రత్యేకంగా ఆయన చీఫ్ గెస్ట్గా ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు సంస్థ నుంచి నా నుంచి ఆయనకి తెలుపుతున్నాం. అలాగే మన ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఈ కార్యక్రమానికి మన మేయరు విజయలక్ష్మి గారు, డిప్యూటీ మేయర్ శ్రావణి గారు వాళ్ళు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అలాగే మన హ్యూమన్ రైట్స్ ఇక్కడ సంస్థలకు సభ్యులు అందరూ కూడా హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. మరీ ముఖ్యంగా మన గాజులరేగ టీము, ఏదైతే గాజులరేగ టీం ఉందో వాళ్ళు నాకు పూర్తి సహాయ సహకారాలు అందించారు. ఎప్పుడైనా సరే పేదలకు ఏదైనా చేద్దాము అనే ఆలోచనతోనే నేను ఎప్పుడూ ముందుకెళ్తుంటాను. నేను ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటాను. ఒక సంస్థ ద్వారా చేస్తే అది సంస్థకి మనకి కూడా పేరు వస్తుందనే ఆలోచనతో అందరికీ పేరు వస్తుంది. ఒక సంస్థకి కూడా అది మంచి
పేరు వస్తుందనే ఆలోచనతో కార్యక్రమాలు చేస్తున్నాం. ఏదో భగవంతుడు మనకి కల్పించిన దాంట్లో 48, 49, 50 డివిజన్ల శానిటరీ వర్కర్స్కి ఏదో కొంత సాయం వాళ్ళకి అందిద్దామనే ఆలోచనతోనే నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నాం. అలాగే రానున్న రోజుల్లో ఈ సంరక్షణ సంస్థ ద్వారా మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తామని. నా పేరు అచ్చిరెడ్డి, ఇండో హ్యూమన్ రైట్స్ కేర్ విజయనగరం డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ని. ఈరోజు విఆర్ గ్రాండ్ హోటల్లో మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఐహెచ్ఆర్సి రాష్ట్ర అధ్యక్షుడిగా జామాన శ్రీనివాసరావు గారి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది. దాని సందర్భంగా రిటైర్డ్ ఐఏఎస్ సుబ్రహ్మణ్యం గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా, అలాగే మన మాజీ డిప్యూటీ మేయర్, అలాగే మాజీ మేయర్ విజయలక్ష్మి గారు, కొలగట్ట శ్రావణి గారు, అలాగే మన రాజేంద్ర ప్రసాదరావు గారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి ఉన్నారు. ముఖ్యంగా మానవ హక్కుల ఉల్లంఘన అన్నది 0 to మనం సరిపోయే వరకు ఎప్పుడైనా సరే జరగవచ్చింది. ఈ మానవ హక్కుల ఉల్లంఘన ఎక్కడ జరిగినా సరే మా సంస్థ దృష్టికి తీసుకొస్తే ఇది కూడా ఒక స్వచ్ఛంద సేవా సంఘం టైపే. ఎందుకంటే హ్యూమన్ రైట్స్ అంటే హ్యూమన్ రైట్స్ కమిషన్ కాదు. కమిషన్ అన్నది రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏర్పాటు చేసి మాత్రమే కమిషన్ అంటారు. ఇది ఇండో హ్యూమన్ రైట్స్ కేర్ భారత మానవ హక్కుల పరిరక్షణ సంస్థ. అంతే. అంటే ఏంటంటే మా దగ్గరికి వచ్చిన ఆ యొక్క ఉల్లంఘన ఎక్కడైతే జరుగుతుందో హక్కులకి, అది మా దగ్గరికి వచ్చిన సమస్యని సంబంధిత అధికారుల దృష్టికి మేము తీసుకెళ్ళి ఆ సమస్య పరిష్కారం వరకు కూడా మా సంస్థ తరఫున పోరాటం జరుగుతుంది. ఇది ఢిల్లీ ఎన్సిటీలో రిజిస్ట్రేషన్ అయిన సంస్థ. అలాగే ఐఎస్ఓ ఇండియన్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సంబంధించిన సర్టిఫికేట్ కూడా ఈ సంస్థకు ఉంది. దీని ద్వారా మేము అనేక స్కూల్లో ఈ మానవ హక్కులపై, అలాగే బాల హక్కులపై అనేక అవగాహన కార్యక్రమాలు చేయటం, అలాగే మధ్యాహ్న భోజనం కానీ ఎక్కడైనా సరే భోగోపైనా సరే సంబంధిత అధికారుల దృష్టి దాన్ని రెక్టిఫై చేయటం, అలాగే వైద్య శిబిరాలు, అలాగే పేదలకి అవసరమైన న్యాయ సహాయం ఉచితంగా అందించడంలో కూడా మా సంస్థ అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే భవిష్యత్తులో మా సంస్థ ద్వారా ఎప్పుడు ఎవరికి న్యాయపరంగా అవసరమైనా సరే ఉచితంగా అందించడానికి మా లీగల్ టీము ఆల్రెడీ ఈ ఉత్తరాంధ్రలో 25 మంది సిద్ధంగా ఉన్నారు. క్రిమినల్ అలాగే ఫ్యామిలీ, అలాగే మిగతా సంబంధించిన లాయర్లందరూ కూడా మా హ్యూమన్ రైట్స్ టీంలో ఉండటం నిజంగా చాలా ఆనందదాయకం. మా హ్యూమన్ రైట్స్ ద్వారా ఈ విజయనగరం పట్టణంలో సుమారు 56 కాలేజీ స్కూల్లో ఈ సంవత్సరం అవగాహన కార్యక్రమం చేయడం జరిగింది. నెక్స్ట్ ఇయర్కి మొత్తం అన్ని స్కూళ్ళు, అన్ని కాలేజీలో కూడా ఈ హక్కులపై అవగాహన కార్యక్రమం చేయడానికి మా టీం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మనతో పాటు అయితే అచ్చెన్నాయుడు గారు ఉన్నారు. అంటే హ్యూమన్ రైట్స్ అనేది చాలామందికి అంటే తెలియదు. అంటే వీళ్ళు ఏం చేస్తారు, హ్యూమన్ రైట్స్ అనేది వాళ్ళని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏ కార్యక్రమాలు చేయాలి, దేని ద్వారా వీళ్ళు మనకి సేవ చేయడానికి ముందుకు వస్తారు అనేది వాళ్ళ మాటలను తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ చాలామందికి అంటే హ్యూమన్ రైట్స్ మానవ హక్కుల సంఘం అనేది చాలామందికి అంటే తెలిసిన మీ ద్వారా ఎలా అప్రోచ్ అవ్వాలి, లేదా మీ నుంచి వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ లభిస్తుంది అనేది చాలామందికి తెలియదు. అది మీ మాటల్లో అంటే ఇప్పుడు ఒక కస్టమర్ వస్తారు మీ దగ్గరికి, వాళ్ళు ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి? మా తాలూకు టీం హెచ్ఆర్సి టీము ఇండియా మొత్తం టీం ఉందండి. ప్రతి జిల్లాలోనూ, ప్రతి గ్రామాల్లోనూ, మండలాల్లో కూడా మా టీమ్స్ అన్నీ ఉన్నాయి. మా టీమ్స్ వాళ్ళకి ఫోన్ నెంబర్స్ కానీ అన్నీ కూడా డిస్ప్లేలో ఉంటాయి. తర్వాత ఫేస్బుక్లో ఉంటుంది, వాట్సాప్లో ఉంటుంది. ఐహెచ్ఎస్ అని కుట్టిలో ఉంటే వాట్సాప్లో కానీ యూట్యూబ్లో కూడా అన్నీ వస్తాయి. ఇందులో ఫోన్ నెంబర్స్, చైర్మన్ ఫోన్ నెంబర్స్, డిస్ట్రిక్ట్ వేజీ కూడా అన్నీ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి మమ్మల్ని ఎప్పుడు ఎటువంటి కార్యక్రమాన్ని సరే, ఏదైనా చిన్నదైనా పెద్దదైనా అదేనే కాదు, ఒక భార్యాభర్త అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ల్యాండ్ ఇష్యూ అవ్వచ్చు, ఏదైనా న్యాయబద్ధంగా ఎటువంటి ఇష్యూ ఉన్నా సరే ఆ ఇష్యూ గురించి మా హ్యూమన్ రైట్స్లో టీంలో ఉన్నటువంటి ఏ మెంబర్నైనా దగ్గరగా అప్రోచ్ అయితే వెంటనే తద్వారాగా మా చైర్మన్ గారు తెలియజేయడం జరుగుతుంది. చైర్మన్ గారు దాని ద్వారాగా కూడా వెంటనే ఈ కార్యక్రమానికి ఏం చేయాలి ఏంటి అన్నది కూడా వెంటనే ఆర్డర్స్ ఇస్తారు. దాని ప్రకారంగా డైరెక్షన్ ప్రకారంగా కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి ఎటువంటి రుసుము తీసుకోవడం కానీ, ఫ్రీ సర్వీస్, డే అండ్ నైట్, ఏ టైం అయినా పర్లేదు, రాత్రి అయినా పగలైనా పర్వాలేదు, ఎప్పుడైనా ఫ్రీ సర్వీస్ చేస్తారు. కానీ ఏ క్యాండిడేట్కైనా అన్యాయం జరిగిందో వాళ్ళు మాత్రం రిటర్న్గా పేపర్ ద్వారాగా మాకు జరిగినటువంటి కార్యక్రమం ఇది, ఈ కార్యక్రమం జరిగింది, అది న్యాయబద్ధంగా ఉంటే మేము ఎంతకావాలకైనా పోరాటం చేసి వాళ్ళకి న్యాయం చేకూర్చడానికి మా హెచ్ఆర్సీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ భార్యాభర్తల సమస్య అంటే అది కోర్టు వరకు వెళ్ళి వాళ్ళకి న్యాయం జరగలేదు అంటే మీ ద్వారా వస్తే వాళ్ళకి న్యాయం జరుగుతుందండి? తప్పకుండా. ఎలాగంటే కోర్టు వరకు వెళ్ళింది అనుకోండి, అటుపక్క ఒక అడ్వకేట్ ఉంటుంది, ఇటుపక్క ఒక అడ్వకేట్ ఉంటుంది. వాళ్ళ తాలూకా కారణాలు ఏమున్నా సరే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కోసం వాళ్ళు తాపత్రయం పడతారు. ఒక క్లయింట్ కోసం వాళ్ళ క్లయింట్ని గెలిపించాలని చెప్పి వాళ్ళు తాపత్రయం పడుతూ ఉంటారు.
అదే విషయాన్ని మా దగ్గరికి పంపించిన పోలీస్ స్టేషన్లో కూడా చాలామంది ఏంటంటే కొన్ని కేసులు ఉంటే ఇవి మా ఐహెచ్ఆర్సీకి పంపిస్తూ ఉంటారు. ఏమని పంపిస్తారంటే ఈ కేసు ఉంది మీరే రాజీ చేయండి అని. అప్పుడు వాళ్ళు ఎదురుని కూర్చోబెట్టి అలా కాదు ఇలా ఉంటారు, ఇలా ఉంటే కానీ బాగుంటుంది, లేకపోతే పొద్దున మీకు పిల్లలతో కానీ వాళ్ళతో కానీ కుటుంబంలో కానీ చెడిపోయి వస్తుంది, కాబట్టి మీరు అందరూ కూడా కలిసి ఉండాలని చెప్పి మా వాళ్ళకి టీం కౌన్సిలింగ్ ఇచ్చి ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. అంటే హ్యూమన్ రైట్స్ అనేది అంటే పిల్లలు కూడా అంటే బాల్య వివాహాలు ఇటువంటి కూడా జరుగుతున్నాయి, అవి కూడా అరగడానికి మీ టీం ముందు ఉంటుందా సార్? మా టీం ఖచ్చితంగా దానికోసం బాల్య వివాహాలు కాదు, మా ఉన్నటువంటి ఎజెండా కూడా అదే. బాల్య వివాహాల్లో కానీ, తర్వాత ఈ డ్రగ్స్లో కానీ, హెల్మెట్ విషయంలో కానీ, తర్వాత ప్రతి ఊర్లో కూడా చాలామంది అరుగులై ఉంటే కూడా పెన్షన్ లేని వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి కూడా మా టీం ముందుగా ఉండి ఆ కార్యక్రమం చేస్తుంది. చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మేము చేసాం. డ్రగ్స్ మీద కూడా ప్రతి కార్యక్రమం కూడా సక్సెస్ చేసాం. చూస్తున్నారు కదా, ఇది హ్యూమన్ రైట్స్ అనేది ఒక సంఘం నుంచి కూడా వాళ్ళకి ఎటువంటి న్యాయం జరగాలన్నా, ఇప్పుడు చిన్నపిల్లలకు కావచ్చు, భార్య భర్తల సమస్య కావచ్చు, పేదవాళ్ళకి కావచ్చు, వాళ్ళకి ఎటువంటి న్యాయం చట్ట ప్రకారంగా కానీ లేదంటే పోలీస్ స్టేషన్లో కానీ ఎటువంటి న్యాయం జరగలేనప్పుడు వీళ్ళని అప్రోచ్ అయితే వీళ్ళ ద్వారా అంటే ఎక్కడెక్కడ వీళ్ళ సొసైటీ అనేది ఉందో వాళ్ళ ద్వారా వచ్చి వాళ్ళకి న్యాయం చేస్తామని అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ విశేషాలు. సీమ, సుమన్ టీవీ, విజయనగరం.